సామాజిక అస్త్రం 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ హయాంలో దోపిడీలు, దౌర్జన్యాలు, భూదందాలు, అవినీతి, కుంభకోణాలు, లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఎటు చూసినా అభివృద్ధి లేమితో విసిగెత్తిపోయిన ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమికి పట్టం కట్టారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి సంవత్సర కాలం పూర్తయింది. ఎన్నో ఆశలతో తమ సమస్యలను తీరుస్తారన్న నమ్మకంతో కూటమికి ప్రజలు గంపగొత్తగా ఓట్లు వేసి చరిత్రలో కని విని ఎరిగని రీతిలో మెజార్టీ అందించారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని ప్రకటించి గత ప్రభుత్వ పాలనపై అలుపెరగని పోరాటం చేసి సామాన్యుడి గొంతుకుగా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఉన్న విశ్వాసంతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న కూటమికి ప్రజలు అధికార పీఠం అందించారు. అయితే తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం కంటే అధికంగా ప్రజలకు ఎన్నికల హామీలు ఇచ్చింది. ముఖ్యంగా సూపర్ 6 పథకాలను ప్రకటించింది. వాటిలో ఒక్క దీపం పథకం మాత్రమే అమలు చేసింది. జూలై నెలలో అమ్మ ఒడి పథకం, ఆగస్టు నెలలో ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని కొద్ది రోజుల క్రితం కడపలో జరిగిన మహానాడులో ప్రకటనలు మాత్రం చేసింది. మిగిలిన పథకాలు అమలు ఎప్పుడో మాత్రం చెప్పలేదు. గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, హామీలైతే ఇచ్చాము కానీ వాటిని ఎలా అమలు చేయాలో అర్థం కావడం లేదని, హామీలను తలుచుకుంటే భయమేస్తుందని అనేక సభలలో తెలిపారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, మరో 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో, తాను ప్రకటించిన పథకాలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియదనుకోవడం తెలివి తక్కువతనమే అవుతుంది. అంతకు మించి అన్నట్లుగా గత ప్రభుత్వం ప్రకటించిన అనేక ఉచిత పథకాలకు అదనంగా మరిన్ని ఉచిత పథకాలు ప్రకటించారు. గత ప్రభుత్వం ఉచిత పథకాల పేరుతో రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తుందని ఎన్నికల ప్రచారంలో విపరీతంగా విమర్శలు చేసిన తెలుగుదేశం అధినేత ఆ పథకాలు అమలు తీరుతెన్నులు, వాటికయ్యే ఖర్చు తెలియకుండానే ప్రజలకు హామీ ఇచ్చారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఒక పక్క రాజధాని అమరావతిని నిర్మించాలి, మరోపక్క జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని పూర్తి చేయాలి, అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర రోడ్లను బాగు చేయాలి, అనేక కంపెనీలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడుపుతూ నిరుద్యోగులకు ఉపాధి చూపించాలి. ఇన్ని సమస్యల మధ్య ఉచిత దీపం పథకం, ఉచిత బస్సు, మహిళలందరికీ నెలకు 1500 రూపాయలు, అమ్మ ఒడి, నిరుద్యోగ భృతి, పెంచిన పెన్షన్ లాంటి పథకాలను అమలు చేయాలి. గత ప్రభుత్వం చేసిన అప్పులకే బడ్జెట్లో సింహభాగం పోతుండగా మిగిలిన నిధులతోనే ఇవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు ప్రతి నెల అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీలు, ముఖ్యంగా సూపర్ 6 పథకాలు ఎలా అమలు చేయాలో తెలియక సతమతమవుతుంది. అమలు చేయాలంటే నిధులు లేవు, చేయలేనని చెబితే ప్రజాగ్రహం చవి చూడాల్సి వస్తుందని కూటమి నాయకులలో భయం పట్టుకుంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడటానికి ముఖ్య కారణమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఇతర కీలక నిర్ణయాల్లోనూ ఆయన ప్రాధాన్యతను రోజురోజుకి తెలుగుదేశం పార్టీ తగ్గిస్తూ రావడం, ప్రభుత్వ అధికార యంత్రాంగమంతా ఇద్దరు చుట్టూనే తిరుగుండటం జనసేన పార్టీ కార్యకర్తలను, ఆ పార్టీ అభిమానించే వారిలోనూ ఆగ్రహానికి కారణమవుతుంది. నామినేటెడ్ పదవుల్లో కూడా సింహభాగం టీడీపీ వారికే దక్కాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికే దక్కాయి. మిత్రపక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీలకు చెందిన నాయకులలోనూ కార్యకర్తల్లోనూ ఈ విషయంలో అసమ్మతి ఏర్పడటానికి కారణమవుతుంది. పైకంతా బాగానే ఉంది. ఎన్నికలకు ముందులానే 3 పార్టీలు కలిసికట్టుగా ఉన్నాయని అడపాదడపా పార్టీలు ప్రకటిస్తున్నప్పటికీ లోలోపల అసమ్మతి అగ్గి రాజుకుంటుందనేది కాదనలేని వాస్తవం. కూటమి గెలుపునకు జనసేన కారణమైతే, జనసేనకు ఆది నుంచి అండగా తిరుగులేని బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం కూటమి గెలుపునకు కారణమైన తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, చిన్నచూపు చూస్తున్నారనే భావనతో కూటమి ప్రభుత్వంపై గుర్రుగా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత తగ్గిస్తుండటం, నామినేటెడ్ పదవుల్లో జనసేనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం దీనికి ప్రధాన కారణాలు. ఇక ప్రజలలో అయితే నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరగడం, సూపర్ 6 పథకాలు పూర్తిగా అమలు కాకపోవడం వంటివి కూటమి ప్రభుత్వంపై కొంత అసంతృప్తికి కారణమవుతుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉన్న రోడ్ల అధ్వాన్న స్థితి కొంత మారడం, దోపిడీలు, భూదందాలు, అరాచక శక్తులను కూటమి ప్రభుత్వం అణిచివేయడం వంటి వాటి పట్ల మాత్రం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాజధాని అభివృద్ధి పనులు వేగవంతం కావడం, రాష్ట్రానికి కొత్తగా కంపెనీలు, సంస్థలు రావడం, డిఎస్సి వంటి వాటిని ప్రకటించడం కూడా ప్రజలలో కూటమి ప్రభుత్వంపై కొంత సానుకూల ధోరణికి కారణమయ్యాయి. ముఖ్యంగా శాంతి భద్రతలు అదుపులో ఉండటం, తప్పు చేస్తే తమ పార్టీ వారైనా వదలకపోవడం, గత ప్రభుత్వ హయాంలో అడ్డదిడ్డంగా రాష్ట్ర సంపదను దోచుకున్న వారి భరతం పట్టడం వంటి చర్యలకు ప్రజలు ఆమోదముద్ర వేస్తున్నారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం
సంవత్సరం కాలం పాలనపై ప్రజలలో కొంత మోదం, మరికొంత ఖేదం వ్యక్తమవుతున్నాయి.